నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అనూప్ గారు. నమస్తే. నమస్తే అండి. సో అనూప్ గారు, కవిత ఇష్యూకి వచ్చేసరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ మనం వార్తలు వింటున్నాం. చాలామందికి అసలు ఏం జరిగింది, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి, ఇందులో కవిత ఇరుక్కున్నారా, అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ ఢిల్లీలో లిక్కర్ పాలసీ అనేది 2021 నవంబర్ దాకా ఢిల్లీలో లిక్కర్ అనేది ప్రభుత్వమే అమ్మింది. అంటే మద్యం సరఫరా ప్రభుత్వం ద్వారా షాపులకు నడిచింది. కానీ 2021 నవంబర్లో ఒక పాలసీ డిజైన్ చేశారు. ఫర్ ద ఇయర్ ఫర్ 21-22కి ఒక లిక్కర్ పాలసీ డిజైన్ చేశారు. అందులో ఏంటంటే ప్రైవేట్ సంస్థలకు ఈ లిక్కర్ అమ్మే వెసులుబాటు కలిగించారనమాట. వెసులుబాటు కలిగించి ఆ ప్రైవేట్ కంపెనీలకు ఆ లిక్కర్ లైసెన్సులు ఇవ్వడం, ఆ లిక్కర్ అమ్మడానికి పర్మిషన్లు ఇచ్చినందుకు వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు వీళ్ళు. అయితే వీళ్ళు ఆల్రెడీ దాన్ని ఏం చేశారంటే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసేసి వాళ్ళకి లిక్కర్లకు అమ్ముకోండి అని చెప్పి తెలంగాణ నుంచి ఎవరైతే ఉన్నారో మన రామచంద్ర పిల్లయ్య గారు వాళ్ళు 30% వాటా ఆ ఢిల్లీలో, అంటే సుమారు ఢిల్లీలో లిక్కర్ అమ్మే 30% 9 రీటైల్ జోన్స్ని వాళ్ళు సంస్థాగతం చేస్తున్నారు అన్నమాట బినామీ కంపెనీల పేర్లతోని. సో అయితే జూలైలో దీని గురించి కొత్త సిఎస్ వచ్చారనమాట. కొత్త సిఎస్ ఢిల్లీకి చీఫ్ సెక్రటరీ గారు వచ్చి దీని గురించి కొంచెం ఆయన విశ్లేషించారు. దాని తర్వాత ఆగస్టు 17 రోజు ఆయన సమగ్ర నివేదిక అనేది లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీకి సమర్పించారు. దాని తర్వాత 19 ఆగస్టు రోజు వాళ్ళు అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి సిబిఐకి లెఫ్టినెంట్ గవర్నర్ కోరిన తర్వాత ఈ దర్యాప్తు అనేది స్టార్ట్ అయింది. ఎందుకు సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నారు? టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారుతుందేమో అని అనుకున్న టైం నుంచే కదా ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే వీళ్ళకి ఎట్లా అంటే ఈయన దేశవ్యాప్తంగా నేను తిరుగుదామని చెప్పి కేసీఆర్ గారు అనుకున్నప్పుడు ఇంకా ఢిల్లీలో వాళ్ళని కూడా ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా నేను ఇప్పుడు ఇక్కడ 10,700 కోట్ల అమ్మకాలని 42,000 కోట్లకు తీసుకుపోయిన కేసీఆర్ గారు మీకు మంచిగా వచ్చే ఆదాయం ఏంది? ఢిల్లీ ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి 70,000 కోట్లు. ఇప్పుడు మీకు డబ్బులు రావాలి, రేపటి నాటికి మీరు పంజాబ్లో కంటెస్ట్ చేసారు, మీరు కూడా వెంబడి వేరే స్టేట్లో కంటెస్ట్ చేయాలంటే మీకు డబ్బులు రావాలి. దానికి ఈజీ మార్గం ఏంది అని చెప్పేసి ఇది ఒక స్కెచ్ వేసేసారు అనమాట. అయితే దాని తర్వాత ఏమైంది అని అంటే ఒక్కసారి ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది అని అంటే రామచంద్ర పిల్లై అనేది ఎవరైతున్నారో ఆయన రాబిన్ బిస్లరీస్ ప్లస్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరు మీద తెలంగాణ ఆల్రెడీ మద్యం వ్యాపారం చేస్తున్నాడు. సో అతనితోని కలిసి కవిత గారు అక్కడ బినామీ కంపెనీలు పెట్టించేసేసి దాని తర్వాత అరవిందో ఫార్మ్ ఎవరైతే శరత్ చంద్రారెడ్డి గారు ఉన్నారో ఆయన ఇన్వాల్వ్ చేసి వాళ్ళ భార్య సపరేట్ జెట్ ఫ్లైట్ ఇచ్చేసి దాని ద్వారా 100 కోట్ల ముడుపులు వాళ్ళు ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించుకున్నారు. వివిధ అధికారులకు వాళ్ళు ఇచ్చి దాని ద్వారా 30% షేర్ ఢిల్లీలో తీసుకుని సుమారు 9 రీటైల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో 9 జోన్ల రీటైల్ అవుట్లెట్స్ మొత్తం తీసేసుకొని వాళ్ళ లెక్క ప్రకారం 291 crores ఆ 6 monthsలో వాళ్ళు లాభం సంపాదించి మిగిలిన హవాలా ద్వారా మనీ లాండరింగ్ చేసి ఆ డబ్బులు వాపసు తెచ్చారు అని చెప్పేసి షెల్ కంపెనీల ద్వారా ప్రధాన ఆరోపణ. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఈరోజు నాకు ఏం తెలియదు అని అంటున్నారు. ఏం తెలియదు అన్నప్పుడు ఒక విషయం అండి, చిన్న స్వర్ణ గారు చార్జ్ షీట్లో మీ పేరు వేశారు, పదే మీరు ఉందని చెప్పారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్, చార్జ్ షీట్ ఈజ్ డిఫరెంట్. మీ పేరే లేనప్పుడు మీరు డిఫమేషన్ కేసు సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చు కదా, పరువు నష్టం దావా. అనవసరంగా నన్ను ఇన్వాల్వ్ చేస్తారని చెప్పి మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ఎందుకు పరువు నష్టం దావా వేయలేకపోతారు సుప్రీంకోర్టులో? ఇదంతా ఢిల్లీ పెద్దలు మమ్మల్ని ఇరికిస్తారు అని అంటే మీరు లేని మిమ్మల్ని ఎందుకు ఇరికిస్తారు? మీరు ఉన్నారు కాబట్టి మీరు డిఫమేషన్ కేసు వేస్తలేరు. కవిత గారు ఒక స్టెప్ తీసుకోవాలన్నా ఇటు అన్నగారికి కానీ అటు నాన్నగారికి కానీ చెప్పకుండా ఏమీ చేయలేని కవిత గారు ఇదంతా వీళ్ళిద్దరు కనుసన్నల్లో లేకుండా చేశారంటారా మీరు? అంటే వాళ్ళకి తెలియకుండా కాలేదు, 100% తెలిసే అయ్యింది. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారనంటే బయట కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాటర్ దోచుకున్నారు, ఢిల్లీ లిక్కర్ స్వామి మీద క్వార్టర్ దోచుకున్నారు. ఈ వాటర్ కలుపుకొని ఎవరు మందు తాగుతున్నారు అంటే ప్రజలకు ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. ఈరోజు ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈరోజు సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పేసి నువ్వు జంతర్ మంతర్ దగ్గర ఈరోజు సుమారు 5,000 మందికి ట్రైన్లు ఫ్లైట్లు బుక్ చేసి ఢిల్లీకి తీసుకుపోయారు కదా. 2010లో పాస్ అయిన బిల్లు మీరు గతంలో ఎంపీగా ఉన్నారు. ఆ రోజు ఏ రోజు మహిళల రిజర్వేషన్ మీకు గుర్తు రాలేదు. ఒక అమాయకురైన డాక్టర్ ప్రీతి ఒక గిరిజన మహిళ చచ్చిపోయినప్పుడు మీకు మహిళల గురించి గుర్తుకు రాలేదు. మేము ఫస్ట్ సారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గంలో ఒక మహిళ లేనప్పుడు మీకు మహిళలు గుర్తు రాలేరు. ఈరోజు 33% ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో లేరు, 33% మంత్రులు మంత్రివర్గంలో లేరు. మీ దగ్గరనే ఏం లేకుండా మీరు ఢిల్లీకి పోయి గల్లీలో తిరిగినోడు ఢిల్లీలో గంట కొట్టినట్ట.
మీరు ఆడిపోయి మహిళా రిజర్వేషన్ల మీద ఎందుకు ఆడతారు? ఇంకోటి పెద్ద మాట అన్న స్వర్ణ గారు నిన్న, తెలంగాణ తల వంచదు అన్నారు. మీ అయ్యే జాగిరా లేకపోతే మీ ఇంటిదా తెలంగాణ? నాకు అర్థం కాదు. మేము ఎవరం తెలంగాణలో ఉండలేదా? వేరే పార్టీలు తెలంగాణలో లేవా? యూ హ్యావ్ డిడ్ ఫర్ యువర్ ఓన్ సేక్, మీ సొంత లాభాల కోసం. అదేదో 100 కోట్లు తెచ్చి మీరు ఇక్కడ ఉద్యోగులకు 1 తారీఖే జీతాలు ఇస్తున్నారా? ఉద్యోగులకు మీరు 1 తారీఖే జీతాలు ఇస్తున్నారా 100 కోట్లు తెచ్చి? లేకపోతే పోలీస్ శాఖకు డబ్బులు ఇస్తున్నారా? ఆన్ వాట్ వేర్ ఇట్ వాజ్ రిలేటెడ్ టు ఎంటైర్ తెలంగాణ. మీరు మళ్ళొకసారి సెంటిమెంట్ ఎందుకు రైతుగలుగుతున్నారు? తెలంగాణ వాళ్ళు తల వంచుకోరు అని చెప్పి. మీరు తల వంచుకోండి. సిగ్గుపడుతున్నారు ఈరోజు తెలంగాణ మహిళలు. ఒక ఆడామై ఉండి బతుకమ్మ ఎత్తుకొని ఒక మంచి పద్ధతిలో చెప్తుందని అంటే అదే ఆడామ ఈరోజు లిక్కర్ పాలసీలో ఇరుక్కపోయి ఈరోజు హవాలా రూపంలో డబ్బులు తారుమారు చేస్తుందనంటే తెలంగాణ పడుచులు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. కేసీఆర్కి ప్రధాని మోదీతో పడడం లేదు కాబట్టి జాతీయ స్థాయిలో తాను కూడా అంటే పొలిటికల్గా ఎదగాలనుకున్న టైంలోనే మోదీకి ఏం చేయాలో తెలియక కవితను అడ్డం పెట్టుకుని ఆ పగంతా కేసీఆర్ మీద తీర్చుకుంటున్నారంటూ తెలంగాణ నేతలు లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన నేతలు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు అంతగా పగ తీర్చుకోవాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 17 పంపులు మునిగినప్పుడే దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు సుమారు 17,000 కోట్లతోనే కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసేసి 1,00,000 పైచిలకు 1,000 కోట్లతోనే మీరు చేసినప్పుడు ఇట్ వాజ్ అన్ హైవే రాబరీ ఇన్ తెలంగాణ. ఇట్ వాజ్ వెరీ మచ్ క్లియర్ స్కామ్. నేను అనేది ఏంటంటే మీరు 100% ఇరుక్కున్నారు. ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారు కూడా అరెస్ట్ అయ్యారు. సుమారు 12 మంది సౌత్ గ్రూప్ నుంచారు, నార్త్ గ్రూప్ నుంచారు. సుమారు 12 మంది అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈరోజు మీ పేరు వచ్చింది. ఈరోజు కొత్తగా కవిత గారి పేరు రాలేదు. ఇది ఎప్పుడు ఓపెన్ అయిందంటే స్కాము జూలైలో స్టార్ట్ అయితే ఆగస్టు 19th రోజు కేసు ఫైల్ అయింది. అప్పటికి మీ బీఆర్ఎస్ పార్టీ ఏడుంది? అప్పటికి మీ దేశ రాజకీయ భవిష్యత్తు ఏడుంది? మీరు అప్పటికే ఇరుక్కున్నారు కదా. ఇప్పుడు మెల్లమెల్లగా లైమ్ లైట్లోకి వస్తుంది. మీరు దాన్ని ఎంత వంచాలనుకుంటే అది అంతే పైకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి కవిత గారు సరైన సమాధానాలు చెప్తున్నారని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు కవిత గారు ఎంతసేపు దాటేస్తున్నారు. నేను మహిళని, నాకు ఇంటి నుంచి వీడియో కాల్ చేయాలి, కోర్టు నాకు ఆ వెసులుబాటు కల్పిస్తుంది, నేను కోర్టుకు ఎందుకు రావాలి, నేను ఈడీ ఎంక్వైరీకి ఎందుకు హాజరు కావాలి. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి వీళ్ళు ఎంత డైల్యూట్ చేస్తున్నారు లా అని. అంటే సిబిఐ ఇస్ డిఫరెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇస్ ప్యూర్లీ బిలాంగ్స్ టు మనీ లాండరింగ్. సో ఆ హవాలా రూపంలో ఆ జెట్ ఫ్లైట్లో డబ్బులు పంపించింది వాస్తవమా కాదా? రామచంద్రయ్య పిల్లై బుచ్చిబాబు గారు వాస్తవంగా ఒప్పుకొని ఛార్జ్షీట్లో పేరు దాఖలు చేసిన తర్వాత మీరు ఎస్కేప్ అయ్యే క్వశ్చనే లేదు. ఈరోజు మళ్ళీ ఇంకొకటి కవిత అరెస్ట్ అయితే తెలంగాణ బగ్గుమంటది. అరే ఎందుకంటది? ఆ బగ్గు మంచి పని చేసిందా? దేనికి అరెస్ట్ అవుతారు? మీరు తప్పు చేశారు కాబట్టి మీరు అరెస్ట్ అవుతారు. కేసీఆర్ గారు ఏమన్నారు? సాక్షాత్ అసెంబ్లీలోనే నా కొడుకైనా సరే నా బిడ్డ అయినా సరే తప్పు చేసే ఎవరిని వదలనన్నాము. ఈటల రాజేందర్ గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత స్టేషన్ గన్పూర్ డిప్యూటీ సీఎం రాజయ్య గారిని కూడా మీరు అలాగే వీకేశారు కదా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారు? ఆలోచించాలి ఒకసారి తెలంగాణ ప్రజలు.